భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం GSLV F-16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. ఇస్రో, నాసా సంయుక్తంగా నిర్మించి రూపకల్పన చేసిన ప్రపంచంలోని అత్యంత సామర్థ్యం కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ను రోదసిలోకి పంపనున్నారు. భూ పరిభ్రమణంలో వస్తున్న మార్పులను ప్రతిరోజు ఒక్కసారి స్కాన్ చేసి సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే విధంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. బుధవారం సాయంత్రం 5:40 తిరుపతి శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV F-16 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంటౌన్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2:10 ప్రారంభం కానుంది. 27:30 కౌంటౌన్ తర్వాత బుధవారం సాయంత్రం 5:40 GSLV-16 ను ప్రయోగించనున్నారు. వాస్తవానికి ఈ ప్రయోగం జూన్లోనే జరగాల్సిండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. నిసార్ ఉపగ్రహాన్ని భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య సమకాలిక కక్ష్య SSOలోకి ప్రవేశపెడుతుంది. నిసార్ ఉపగ్రహం డ్యూయల్ రాడార్ సిస్టమ్ తో రూపొందింది. S బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ఇస్రో, L బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ను నాసా రూపొందించాయి. ఇది మేఘాలను దాటిన తర్వాత కూడా సెంటీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలను పసిగట్టగలదు. ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు మొత్తం భూమిని స్కాన్ చేస్తుంది. బెంగళూరులోని UR రావు స్పేస్ సెంటర్ లో ఈ శాటిలైట్ రూపొందించారు. ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించే అవకాశం లభిస్తుంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగి పడ్డం వంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని నిసార్ అందిస్తుంది. ఈ ఉపగ్రహం బరువు దాదాపు 2800 కిలోలు.